నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేస్తాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి కాబోయే తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డనే తీసుకుంటారు అని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను మీ అందరికీ చెప్పడం ఏంటంటే, శారీరకంగా తయారవ్వడం, మానసికంగా సంసిద్ధం అవ్వడం, మనకి కొంచెం మార్పు వచ్చినప్పుడు మన గురించి మనకి ఒక నమ్మకం కలుగుతుంది. మన మీద మనకి ఎప్పుడు నమ్మకం కలుగుతుందో అప్పుడు ఖచ్చితంగా ఇది బాగా అవుతుంది. దాంట్లో డౌట్ ఇది. ఇట్లా ఈ స్మూత్గా జరగడం చిన్న విషయం కాదు, ఊరికి అట్లా చెప్పేసి పోయినారు. కొంతమంది ఆ ప్రిపరేషన్ మెంటల్గా బాగలేకపోతే ప్రతిసారి చెకప్కి వచ్చి, ప్రతిసారి కాదు, వారానికి 2-3 సార్లు వచ్చేస్తారు ఏదో ఒక కంప్లైంట్తో. కొంతమంది బ్లీడింగ్తో వస్తారు, కొంతమంది నడుము నొప్పితో వస్తారు, కొంతమంది కడుపు నొప్పి వస్తారు, యూరిన్ ఇన్ఫెక్షన్తో వస్తారు. అండ్ ఏమనుకుంటారు, దాన్ని జస్టిఫై కూడా చేసుకుంటారు. ప్రెగ్నెన్సీ అంటే రాకుండా ఎట్లా ఉంటుంది, ఏదో ఒక కష్టం. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఫస్ట్ మెంటల్గా బాగా స్ట్రాంగ్ అయిపోతే ఈ వినాయక స్వామి లాగా తల్లిదండ్రులే ప్రపంచం. దాంట్లో కానీ స్ట్రాంగ్ చేసుకుంటే అంతే, అట చుట్టూ తిరిగితే అయిపోయింది. లేదు, అందరు చెప్తున్నారు సుబ్రహ్మణ్య సార్, ప్రపంచం అంటే అంత పెద్దది, అట్ట తిరగాల్సిందే, ప్రెగ్నెన్సీ అంతా అంత కష్టపడాల్సిందే. ఎందుకంటే మనకి సినిమాలు అది చూపిస్తారు, పక్కన వాళ్ళు అది చూపిస్తారు, అది చెప్పేది ఇమోషనల్గా చెప్తారు, బాధతో చెప్తారు. ఆ ఇమోషన్ ఎప్పుడు చేరుతుందో అది మనం కరెక్ట్ అనుకుంటాం, అది ఫ్యాక్ట్ కాదు. అంటే వాళ్ళ పర్సెప్షన్ అది. బ్లూ గ్లాస్ వేసేస్తే బ్లూ కనిపించినట్టు, వాళ్ళ మనసులో ఉండే బాధ, మనసులో ఉండే అపనమ్మకం, మన మనసులో ఉండే అభద్రతా భావం అన్నీ బయట అట్లనే వస్తుంది. అదే ప్రెగ్నెన్సీ అట్లనే ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా ఏంటంటే, 50 ఏళ్ళు 100 ఏళ్ళు ముందంటే ఈ ట్రీట్మెంట్ లేదు, హాస్పిటల్స్ లేదు. అప్పుడు ప్రెగ్నెన్సీ మందులు ఏం లేనప్పుడు కూడా కేవలం వాళ్ళు ధైర్యం చెప్పి ప్రెగ్నెన్సీ ఎంతో మందిని కన్నారు. ప్రెగ్నెన్సీ ఇంత కష్టంగా లేదే, ప్రెగ్నెన్సీ రావడం కష్టం లేదు. ప్రెగ్నెన్సీ ఎందువల్ల, మానసిక సపోర్ట్ వాళ్ళు ఇచ్చారు. ఇప్పుడు అది 0 చేసుకుంటున్నాం, కానీ మళ్ళీ మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. అదే నేను ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ తల్లిదండ్రులకి, వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఒక్కరవ ఆలోచించండి, ఆ బాధ్యత తీసుకోండి. తప్పు పట్టడం పెద్ద కష్టం కాదు, పెద్ద టైం పట్టదు, దానికి బాధ్యత అవసరం లేదు. వాళ్ళు ఇసుకలో రాసేసినట్టు రాసేస్తారు, నీకేమొస్తుంది అని వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ మనం తీసుకునే వాళ్ళు రాళ్లలో చెక్కినట్టు రాసేస్తాం, అట్లనే నిలిచిపోతుంది. అందుకని ఆ బాధపడడం, బయట వాళ్ళు ఎంత గట్టిగా చెప్పినా, ఎంత ఏడ్చి చెప్పినా అది నిజం అవ్వాల్సిన అవసరం లేదు. మనం ధైర్యంగా, మనం స్ట్రాంగ్గా, ఆరోగ్యంగా, మంచి సంతోషంగా, ధైర్యంగా ఉంటే మన బిడ్డ అట్లనే వస్తుంది. మనం దిగులు పడుతూ, మన తొందరపడుతూ, వాళ్ళు బాధ పెట్టారు, వీళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి నాకు ఎప్పుడైనా ఈ నెలనే వచ్చేసేయాలి, ఈ నెల రాకపోతే నాకు రావడం చాలా కష్టం అనే పరిస్థితిలో ఉంటున్నాం. కాబట్టి ప్రెగ్నెన్సీ చాలా కష్టంగా అనిపిస్తుంది, లేకపోతే అది ఎంత పెద్ద విషయం కాదు. అందుకనే ఇటువంటి వాళ్ళు చెప్పినప్పుడు మనం దాన్ని బాగా గమనించమని చెప్తున్నాము. దీన్ని ఎట్లా తీసుకోవాలి అనే దాని గురించి మనం చూస్తాం. ఇప్పుడు వాళ్ళకు వచ్చింది, మనకు కూడా ఇది రావడానికి వీలవుతుంది. అది ఎట్లా తెలుసుకోవాలంటే కొన్ని మెట్లు
కింద నుంచి పైకి ఎక్కాలంటే కొన్ని మెట్లు లేదా నిచ్చెన ఉంటే అది. అట్లా ఆ మెట్లు ఏంటేంటి, ఎట్ట చేస్తే మనం కూడా వాళ్ళలాగా చేయగలుగుతాం అనే దాని గురించి ఈరోజు చూడబోతున్నాము. ఈరోజు టాపిక్ సీయింగ్ ఈజ్ బిలీవింగ్. అంటే చూసేదాన్ని మనం ఈజీగా నమ్ముతాం. చూస్తే ఎందుకు నమ్ముతాం అంటే, చూసినప్పుడు దాన్ని రిలయబుల్గా ఉంటుంది, ఎక్కువ దానికి క్రెడిట్. ఎందుకంటే ఏ విషయం చూస్తామో అది బ్రెయిన్లో ఒక బాగా ఇంటిగ్రేట్ అయిపోతుంది. అందుకని దాన్ని మనం వినడానికన్నా కూడా చూసేదాన్ని మనం నమ్ముతాం. ఇక్కడ ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు ఒకసారి అబార్షన్ అయితేనే మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ అబార్షన్ అయిపోతుందేమో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు బిడ్డ లేకపోతే, ఇప్పుడు ఏంటి 1 సంవత్సరం రాకపోతే రావడం కష్టం అనేది అది పుకారు మాత్రమే, నిజం కాదు అనేది మనం తీసుకోలేకపోతున్నాం. ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు అది చెప్పి 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 మనల్ని బ్రెయిన్ వాష్ చేస్తారు. అందుకని ఇట్లా చూసినప్పుడు వీళ్ళు చేసుకునేటప్పుడు నేను కూడా వీళ్ళలాగా అవుతాను, చేసుకోగలుగుతాను, అట్లా చూసి దాన్ని బ్రెయిన్లో ఒక నమ్మకం కలిగేదాన్ని లాడర్ ఆఫ్ ఇన్ఫరెన్స్ అంటారు. చాలా స్టెప్స్ చూసినప్పుడు మనకు తెలిసిన దాని గురించి మనం ఒక అవగాహన పెంచుకొని ఒక నమ్మకానికి వస్తాను. అవును, వాళ్ళకు వచ్చింది, వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారు, కానీ వీళ్ళకి వచ్చింది కదా, నాకు కూడా వచ్చే అవకాశం ఉంది అని మనం అనుకోవడం. దీనిలో పొంగళి పురుగు నుంచి ప్యూపా స్టేజ్, తర్వాత బటర్ఫ్లై వస్తుంది. ఈ స్టేజ్లో వాళ్ళు కూడా మనలాగానే ఉన్నారు, కానీ ఆలోచన చేయడం, ఇది ఆలోచన చేసి నేను ఇట్లా ఉండను, నేను మారుతాను, నన్ను నేను తయారు చేసుకుంటాను అని వచ్చినప్పుడు ఈ పరిస్థితిగా వాళ్ళు మారిపోయినారు. సో మొగ్గ నుంచి పువ్వుగా వికసించడం, ఇది అంటే మనం ఇదే స్టేజ్లో ఇట్లనే ఉండాల్సిన అవసరం లేదు. ఇట్లా ఉండడమో ఇట్లా మారడమో మన చేతిలో ఉంది, మన నిర్ణయం, డెసిషన్ మేకింగ్. ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది, ఎంతమందిని చూసినా, కొంతమంది అని ఉంటారు, ఎన్ని వీడియోలు చూసినా మనలో మార్పు రాదు. ఎందుకంటే అది వాళ్ళ ఎక్స్పీరియన్స్. నేను ఇంతే కదా, మా అత్తగారు ఇప్పుడే పెడుతూ ఉంటుంది, ఇంట్లో అందరూ నన్నే అంటుంటారు, నేను ఎక్కడి నుంచి మారేది, నాకు సపోర్ట్ ఉంటే నేను మారుతాను అని మనం అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు సపోర్ట్ లేకపోయినా మనం మారగలుగుతాము. దీన్ని ఇమిటేషన్ ఆర్ మోడలింగ్ అంటాం. ఇట్లా వాళ్ళు చేసింది మనం చేయడం. ఈయన నీళ్ళు తాగుతున్నారు, కోతి కూడా అట్లనే బాటిల్ నుంచి నీళ్ళు తాగుతుంది. అంటే ఒక పని చూస్తే చేస్తుంది. అట్లా మనం కూడా కొన్ని పనులు చూస్తే చేస్తారు, చిన్నపిల్లలు కూడా చూస్తే చేస్తారు. దానికి అంటే ఇంకా ఒక స్టెప్ ఎక్కువ ఉండేది ఏంటంటే అబ్జర్వేషనల్ లెర్నింగ్. చూసిన దాన్ని చేయడం. ఇంకొకటి ఏంటంటే చేయడం, దానివల్ల వస్తే ఫలితం గురించి తెలుసుకొని చేయడం, దాన్ని అబ్జర్వేషనల్ లెర్నింగ్ అంటారు. దాంట్లో ఏంటంటే ఇది క్రికెట్ చూస్తుంటాం. క్రికెట్ అంతకుముందు కాలంలో అంతా ఏంది, క్రికెట్ అనేది టీవీలోనే చూస్తాం, వాళ్ళు ఎక్కడో స్టేడియంలో ఆడతారు. అది చూసి చూసి ఏమైపోతుంది, మనకి ఇష్టమైపోతుంది, మనకి గుర్తు ఉండిపోతుంది, వాళ్ళు ఎంత బాగా ఆడుతున్నారు అని అని అనుకొని రోడ్లో కూడా ఇప్పుడు పిల్లకాయలు ఆడుతుంటారు. ఇది కామన్ అయిపోయింది. ఒకప్పుడు ఇది వీళ్ళకే పరిమితమైంది. అట్లనే సినిమా, వీళ్ళు స్టెప్స్ వేస్తుంటారు, హీరో హీరోయిన్స్. ఇప్పుడు ఏంది, అది బాగుంది, మనం కూడా చేయాలని ఇప్పుడు ఏ ఫంక్షన్ లైన్లో ఇంట్లో వాళ్ళు డాన్స్ చేస్తుంటారు. అంటే
ఏ ఏ స్టెప్స్ ఫాలో అవుతున్నారు వీళ్ళు? దాన్ని గమనించడం. రెండోది దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఇష్టం ఉన్నప్పుడు మళ్ళీ 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 గుర్తుకొస్తుంది. కొంతమంది పిల్లలు ఉంటారు, అక్కడ సినిమా చూసేస్తారు, అదే స్టెప్స్ వేస్తారు, అట్లనే ఫైటింగ్ చేస్తారు. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెట్టే కొద్దీ అదే మనసులో రన్ అవుతుంది. సో దాన్నే అటెన్షన్ ఫస్ట్. రెండోది రిటెన్షన్, మళ్ళీ మళ్ళీ అనుకోవడం. మూడోది ఏంటంటే అది బాగా మనసులో అనుకుంటున్నారు కాబట్టి ఈజీగా వాళ్ళు చేసినట్టే చేసేయగలరు. ఎందువల్ల చేస్తున్నారు? ఆ ఫలితం ఏమో, ఆ బెనిఫిట్ ఏమో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు చేస్తున్నారు, ఎంత బాగుంది, నేను కూడా చేస్తాను, నాకు ఆ సంతోషం అని ఉన్నప్పుడు అది చేస్తే అది ఒక సక్సెస్. నాకు ఇది ఇవ్వబడలా. ఇప్పుడు పాడుతా తీయగా ఉంది, డాన్స్ బేబీ డాన్స్ ఉంది, అది అందులో కొంతమందికే ఇది ఉంటుంది, ప్రైజ్ వస్తుంది. కానీ ప్రైజ్ రాకపోయినా ఆ పర్ఫార్మెన్స్ అలవాటు వాళ్ళకి వచ్చేస్తుంది కదా. వాళ్ళని చూసి ఇంటి పక్కన వాళ్ళు, ఇంట్లో వాళ్ళు కూడా చేస్తుంటారు. అంటే ఆ సంతోషాని కోసం ఇష్టం ఉంటే మనం అది చేస్తాము. దీన్ని ఏమంటారు, రెండు రకాలుగా చెప్తున్నారు. ఒకటి లైవ్, ఇదేంటంటే ఇప్పుడు యోగా లాగా వాళ్ళు ఎట్లా చెప్తారో వీళ్ళు అట్లనే చేసేది, అబ్జర్వేషనల్ లెర్నింగ్. ఇది సింబాలిక్ లెర్నింగ్. ఇది ఎవరైనా చూస్తా, ఇప్పుడు వీడియో చూస్తాను, సినిమా చూస్తారు, ఎవరైనా ఏదైనా చేస్తుంటారు, అది చూసి వీళ్ళు అనుకొని, వీళ్ళు ఇష్టపడి వీళ్ళు కూడా అట్లనే ఇమిటేట్ చేయడం, మోడలింగ్ చేయడం. సో దీని సింబాలిక్ అబ్జర్వేషనల్ లెర్నింగ్. ఒక ఆమె ట్రైన్లో పోతుంటే ఆ కంపార్ట్మెంట్లో అందరూ సెల్ ఫోన్ పెట్టుకుంటున్నారు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి మాట పుస్తకం చదువుతున్నాడు. ఈ ఎదురుగా ఉండే ఆయన, వాళ్ళ అమ్మ అబ్బాయి ఇద్దరు పోతున్నారు. బా, మీ అబ్బాయి భలే చదువుతున్నాడు, ఇక పిల్లలందరూ సెల్ ఫోనే పట్టుకుంటారు, బుక్స్ ఎట్లా మీరు చేయగలిగారు అని చెప్తే ఆమె అనిందంట, ఇది చూసారా అని. ఆమె ఒడిలో కూడా బుక్ ఉంది. అప్పుడు ఆమె చెప్తుందంట, నేను బుక్స్ బాగా చదువుతాను, చదివిన బుక్స్ గురించి చెప్తాను, ఇది బాగుంటుంది, ఇది చదువు అని అందిస్తాను. నేనేం చేస్తున్నాను అది చూసి వాడు చేయడం ఈజీ అయిపోతుంది. నేను ఊరికే సెల్ ఫోన్ చూసుకొని నువ్వు చదువు అంటే వాళ్ళు అటు చదువుతారు. ఇది కూడా అంతే. ఫస్ట్ ఆ మోటివేషన్ వచ్చేసేయాలి బాగా. వాళ్ళు చేసుకోగలిగారంటే మనకు కూడా అది వీలవుతుంది. వాళ్ళు మంచి బిడ్డ, ప్రెగ్నెన్సీ ఈజీగా, అది బాగా గమనించండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ఎంత తేడా. నీకు బేబీ వెయిట్ తక్కువ అనగానే కాసేపట్లోనే బీపీ షూటప్ అయిపోయింది. ఒక్కొక్కసారి బీపీ షూటప్, మదర్కి ప్రాబ్లం వచ్చేస్తుంది. ఆ మానసిక పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ బేబీ కూడా ఏమైపోయింది, కష్టమైపోయింది. ఇంకొక, ఎందుకు ఇది బేబీ వెయిట్ గురించి చెప్తున్నానంటే, మనం ఎక్కడ పోయినా ఈ బిడ్డకి కానీ పిల్లలు డాక్టర్ దగ్గర పోయినా వాళ్ళు బెస్ట్ ఇంక్యుబేటర్లో పెట్టి బెస్ట్ కేర్ ఇవ్వచ్చు. కానీ ఈ తల్లి యొక్క సంకల్పం ఖచ్చితంగా దాని మీద, తల్లి ఏమైపోతుందో నా బిడ్డకి అనేది ఉన్నప్పుడు అక్కడ ఏదో ఒకటి అవుతుంది. ఒక అమ్మాయికి ట్విన్స్, అందులో గర్భసంచి ఆకారం వేరేదిగా ఉంది. ఎట్లా ఉంటుందో నేను డౌట్గా ఉంటే ఆమె చెప్పింది, లేదు నాకు బిడ్డలు కావాలి. బాగా గమనించండి, నాకు ఈ బిడ్డలు కావాలి, నాకు బాగుంటుంది అంటే ఆ ఆలోచనలో ఉండిపోగలిగింది. ఇష్టంతో పాటు నమ్మకంతో కూడా. అది చాలా రేర్, చాలా అరుదుగా చూస్తుంటాం. కానీ చూసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ధైర్యం వచ్చేసింది. అటువంటి వాళ్ళు చూసి, తల్లి సంకల్పం గట్టిగా అయితే మనం కొంచెం హెల్ప్ ఇస్తే ఖచ్చితంగా బాగుంటుంది. అట్లనే భర్త, నేను ఉన్నాను, ఒక్క మాట చాలు.
అది కానీ ఉన్నప్పుడు ఇక్కడ మేము చెప్తాం, మేము ఉన్నాం, నువ్వు ఖచ్చితంగా మంచి బిడ్డని తీసుకుంటా. ఎందుకంటే మంచి బిడ్డ కంటే ముందుగా నేను మంచి తల్లి, మీరు మంచి తల్లిదండ్రులు. ఆ ఫీలింగ్, మనం ఫెయిలియర్ కాదు, వేరేలాగా అందరికి వచ్చేసింది కాదు, వాళ్ళందరూ మామూలు తల్లిదండ్రులు, కానీ మనం మంచి తల్లిదండ్రులుగా మనం తయారైపోయినాం కాబట్టి మనం మంచి బిడ్డల్నే తీసుకుంటాం. ఈ ఆలోచన, ఈ ఇష్టం, ఈ నమ్మకం అందరికీ రావాలి, మాకు కూడా ఎక్కువగా రావాలి. వచ్చి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి బిడ్డగా తీసుకుని పోవాలి అని ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను.